నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. సో సుమను నమ్ముకొని చాలామంది మోసపోయారంట. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం 26 లక్షలకు సుమారుగా ఇస్తామంటూ చెప్పడంతో ఎంతోమంది మిడిల్ క్లాస్ జనం డబ్బులు కట్టారు. తీరా చూస్తే కొన్నాళ్లకు తామంతా మోసపోయామని బాధితులు గ్రహించారు. రాజమండ్రిలో చాలామంది ఈ ఇళ్లను కొనుగోలు చేయడానికి కష్టపడి సంపాదించిన సొమ్మునంతా మొత్తం పెట్టేసి చివరికి పోగొట్టుకున్నామని తెలిసి బాధపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా సుమ ఒక యాడ్లో చెప్పిన దాన్ని చూసి వాళ్ళంతా ఆవిడ నమ్మి డబ్బులంతా పెట్టారట. ఇంతకీ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? ర్యాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ ఫ్లాట్లను అమ్మడానికి ప్రజలకు ఆకర్షించడానికి ప్రఖ్యాత తెలుగు యాంకర్ సుమ కనకాలతో యాడ్స్ కూడా వేయించారు. అయితే ఇలా సెలబ్రిటీలను చూపించి ప్రజలను మోసం చేసి డబ్బును దోచుకునే ఎత్తుగడ మాత్రమే ఇదని కూడా అర్థమవుతుంది. ఇలా ఎంతోమందిని మోసం చేశారు ఇప్పటికే. సో అయినా కూడా ప్రజలు గుడ్డిగా ఆ సెలబ్రిటీలు చెప్పి నమ్మి మోసపోయి ఇలా మీడియా ముందుకు రావడం జరుగుతుంది. రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన చంద్రిక అవంతిక ఫేజ్ 2 ఫ్లాట్ల కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించి చాలా కుటుంబాలు మోసపోయామని అంటున్నారు. రాకీ అవెన్యూ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు పరారీలో ఉన్నారని తెలుస్తుంది. తన కస్టమర్లకు ఏమాత్రం స్పందించడం లేదని కూడా సమాచారం. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన వేణు రామయ్య విజయవాడ, రాజమండ్రి, అమలాపురంలో గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణంలో భాగంగా ఉన్నారు. ఇలా రియల్ ఎస్టేట్లో ఉండి చాలా డబ్బులు అయితే ఇలానే కాజేశానట్టు ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సెలబ్రిటీలను యూజ్ చేసుకొని యాడ్స్ని క్రియేట్ చేయడం, చాలా డబ్బుల్ని ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం, ఆ డబ్బు మొత్తం కూడా ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ దాన్ని ఇంకో కన్స్ట్రక్షన్స్కి పెట్టడం, ఈ విధంగా చేస్తూ ఉండేవారు. సో అలా చేసుకుంటూ కొంతమంది తీసుకున్న డబ్బులు ఇప్పటివరకు వారికి తిరిగి చెల్లించకపోగా అక్కడ ఇవ్వాల్సిన ఫ్లాట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళంతా కూడా మోసపోయామని కూడా వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు మీడియా ముందుకు రావడం జరిగింది. చంద్రిక అవంతిక ఫేజ్ 1 ఫ్లాట్లను వేల మంది కొనుగోలు చేశారు. దీంతో రాకీ అవెన్యూ 2 ఫేజ్లను ప్రారంభించింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను 16 లక్షలకు, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను సుమారు 26 లక్షలకు విక్రయించింది. ఇంత తక్కువ మొత్తంలో వస్తుందనేసరికి ఆశపడ్డారు. 4 ఏళ్లు గడిచిన నిర్మాణం పూర్తవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఫేజ్ 2లో ఫ్లాట్ కోసం 150 మంది వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించారు. చంద్రిక అవంతిక ఫేజ్ 2 గురించి యాంకర్ సుమ కనకాల చేసిన ప్రకటన చూసి వాళ్ళంతా కూడా ఆకర్షితులయ్యారు. అయితే 26 లక్షలు చెల్లించి 3 పడకల గదులు ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. డబ్బును కూడా కొంత మొత్తంలో చెల్లించారు. 4 ఏళ్లు గడిచినా వారు స్పందించలేదు. దీన్ని నా పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నాము. రాకీ అవెన్యూ కార్యాలయంలో ఒకప్పుడు ఉద్యోగులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు మా ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారు ఎవరూ లేరు అని ఒక బాధితుడు చెప్పుకొచ్చారు. పిల్లల కోసం ఇదంతా చేస్తున్నాం, ఫ్యూచర్ బాగుంటుందనేసి కొంత డబ్బంతా అక్కడ పెట్టడం జరిగింది. కానీ అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో బాధితులంతా ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. సో పోలీసులను ఆశ్రయించడం, మీడియా ముందుకు రావడం, వాళ్ళ బాధనైతే వెలగక్కుతున్నారు. 30,000 రూపాయల వేతనం పొందుతున్న ఒక ఉద్యోగి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం రుణం తీసుకొని 16 లక్షలు చెల్లించినట్లు కూడా తెలిపాడు. నేను ప్రతి నెల 10,000 రూపాయలు ఈఎంఐ చెల్లిస్తూ వస్తున్నాను. దాదాపు 4 ఏళ్లుగా నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. రిజిస్ట్రేషన్కు ముందు రామయ్య వేణు మా ప్రశ్నలకు చాలా స్నేహపూర్వకంగా స్పందించేవారు, కానీ ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు. మాకిప్పుడు ఫ్లాట్లు అవసరం లేదు, కనీసం మా డబ్బునైనా మాకు తిరిగి ఇవ్వండి అంటూ ఒక బాధితుడు వాపోయాడు. ఇలా చాలామంది వాళ్ళ యొక్క కష్టాలను చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఇంకొక బాధితుడు ఏం చెప్పారంటే, నేను దాదాపు 1 కోటి రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 2021లో నా పిల్లలకు 4 ఫ్లాట్లు కొన్నాను. నేను ఫేజ్ 1 ఫ్లాట్లను చూసి మిగిలిన ఫేజ్లో కూడా మంచి నిర్మాణాలు చేస్తారని నమ్మాను. అందులోనూ సుమ చెప్పడంతో ఇంకా గట్టిగా నమ్మాల్సి వచ్చింది. 2 ఏళ్లలో మాకు ఫ్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. 35 మంది సభ్యులు ఉన్న మా గ్రూపులో మేము రుణం తీసుకోవాల్సి వచ్చింది. మా కుటుంబానికి ఒక ఫ్లాట్ కోసం అప్పులు కూడా చేశాము. చివరికి మేము మోసపోయామని నాకు అర్థమైంది అని ఆయన బాధని వెలగక్కారు. తాను రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బును ఇందులో పెట్టుబడిగా పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. తమ సమస్యలను మీడియాకు విన్నవించిన బాధితులు ఉన్నతాధికారులు, స్థానిక నేతల దృష్టికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎట్లయినా పోలీసుల వరకు తీసుకెళ్లి ఫిర్యాదు కూడా చేయాలనుకుంటున్నారు. మరి పరారీలో ఉన్న రామయ్యని ఎలాగైనా తిరిగి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక చూసినట్లయితే సుమ
ఈ విషయం మీద ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. బాధితులంతా కూడా అక్కడున్న ఆఫీస్కి వెళ్ళి అక్కడ అడగడం జరిగింది. సో కొంతమంది ఎవరైతే సుమ యాడ్ చూసి అట్రాక్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా సుమకి ఫోన్ చేయడం వల్ల ఆవిడ కూడా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కానీ ఇందులో సుమ తప్పేముంది? సుమ యాడ్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఫ్లాట్లు కొనడం అనేది అది చాలా తప్పు కదా. ఎందుకంటే ఎంతోమంది ఎంతో సెలబ్రిటీస్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క ఉపాధి, వాళ్ళ యొక్క వృత్తి ధర్మం. సో వాళ్ళ వృత్తిలో భాగంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, వాళ్ళు అంబాసిడర్గా ఉండడం, కొన్నిటిని ప్రమోట్ చేయడం అనేది వాళ్ళ వర్క్ కాబట్టి చేస్తారు. వాళ్ళని నమ్ముకొని మనం గుడ్డిగా ఏంటి ఏమి తెలియకుండా వెనకాల ముందు ఏమి ఆలోచించకుండా ఎంక్వైరీ చేసుకుండా ఒక దాన్ని అన్ని డబ్బులు పెట్టి కొనడం, ప్లాట్లలో ఇన్ని డబ్బులు వెచ్చించడం అనేది మన తప్పే అవుతుంది తప్ప అక్కడ సుమ తప్పు కానీ ఇంకెవరి తప్పు కానీ ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే సుమ దీనికి ఖచ్చితంగా బాధ్యురాలు అయితే కాదు. సుమ జస్ట్ అడ్వర్టైజ్మెంటే ఇచ్చింది తప్ప సుమ ఖచ్చితంగా మీరు కొనండి నేను హామీ అన్నట్టు కూడా ఎక్కడ చెప్పలేదు. జస్ట్ వాళ్ళు చేస్తున్న యాడ్కి ప్రమోట్ చేసింది తప్ప ఇందులో ఎవరిది లేదు. పైగా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అవి ఇవన్నీ చేసినంత మాత్రాన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కానీ అసలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కానీ కరాఖండిగా వాళ్ళని నిలదీస్తే అసలు విషయాలు బయటకు వస్తే వాళ్ళు దోషులుగా బయటకు వస్తారు, వాళ్ళు బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఈ ఇష్యూ ఏదైతే ఉందో సుమను నమ్ముకొని మేమంతా మోసపోయామని అంటున్న బాధితులందరికీ మరోసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎవరిని అంటే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని అక్కడ స్థలాలను చూసి అక్కడ ప్లాట్లను చూసే కొన్నారు తప్ప ఎవరో చెప్పి ఎవరో నమ్మించారు, ఎవరో మిమ్మల్ని ప్రోద్బలించారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేసామని అనడం అయితే కరెక్ట్ కాదని నేను అంటున్నాను. సో ఇప్పుడు ఈ ఇష్యూని ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఏ విధంగా తీసుకెళ్తారు ఏంటనేది చూడాలి. ఇక మరిన్ని అప్డేట్స్ ఈ ఇష్యూ మీద నేను డెఫినెట్లీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. చూస్తూనే ఉండండి KTV తెలుగు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.